హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది అక్క నీ వీడియోస్ బాగుంటున్నాయి, డైలీ అప్లోడ్ చేయి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుల్ లెంత్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఓకేనా? ఇదైతే నేను ప్రతి వీడియోలో చెప్పనండి, ఇంకా బాగుంటున్నాయి చూస్తున్నారు కదా అని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అయితే చెప్తున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సాటర్డే రోజులాగే స్టార్ట్ అయింది సండే కూడా. బేసిక్గా ఇక్కడ ఏంటంటే మా పాపని డ్రెస్ సెలెక్ట్ చేసుకోమన్నాను. ఒక కంపెనీ ఓపెనింగ్ ఉందండి పటాన్చెరులో, అక్కడికి పిలిచారనమాట. ఫ్యామిలీ అంతా పిలిచారు, కానీ నేనైతే ఇంకా లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయాను. ఎందుకని కూడా చెప్తాను. ఇంకా తన్ని సెలెక్ట్ చేసుకోమంటే తను ఈరోజు రివర్స్లో లంగా సెలెక్ట్ చేసుకుంది. ఇంకా లంగా సెలెక్ట్ చేసుకుంటే వద్దమ్మా లంగా వేసుకోకూడదు, ఫ్రాక్ ఏమైనా సెలెక్ట్ చేసుకో అంటే చేసుకోకుండా బయటకు వచ్చేసింది. సెలెక్ట్ చేసుకోకుండా ఇంకా సరే అని నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కండి, కొంచెం లైట్ వెయిట్ డ్రెస్సులు ఇలాంటివి ప్రిఫర్ చేయాలి పిల్లలకి, వాళ్ళకి కంఫర్ట్ ఉండాలన్నమాట. ఇంకా నిన్నట్లాగే అన్నీ ఇస్తున్నాను అనమాట. బ్యాంగిల్ అయితే పోగొట్టేసింది, అందుకే నేను అసలు తనకి గోల్డ్ ఎంకరేజ్ చేయను, అస్సలు అంటే అస్సలు చేయను. బ్యాంగిల్ పడేసింది, ఎక్కడ పడేసింది అని కూడా తెలియదు అన్నారు. మా హస్బెండ్ని అడిగినా ఇంకా వాళ్ళు పట్టించుకోరు కదండి. జెంట్స్ అంటే ఎక్కువ అలా చూసుకుంటూ ఉండరు పిల్లల్ని, మనం అంటే పక్కనే ఉండి చూసుకుంటాము. ఇంకా స్టిక్కర్, ఇంకా వాచ్ అడిగింది. వాచ్ నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చి అక్కడ పెట్టిందనమాట. కొంచెంసేపు వెతికిన తర్వాత దొరికింది. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఒకటి వేసుకోమ్మా ఈరోజు పిలక అంటే లేదు లేదు నేను 2 వేసుకుంటా మమ్మీ, ఈరోజు నాకు 2 రబ్బర్ బ్యాండ్స్ ఇవ్వు అంది. ఫస్ట్ ఒకటి ఇస్తే అలిగినట్టు కూర్చుంది. ఇంకా సరే అని ఇంకోటి కూడా తెచ్చిచ్చాను. ఇంకా ఇక్కడ స్పెక్స్ కూడా ఇచ్చాను. ఇంక ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అండి. సండే మా హస్బెండ్ బర్త్డే, March 3rd ఆయన బర్త్డే అనమాట. ఆయన కోసం చేసిన కేక్ ముందు బ్లాగ్లో మీరు చూసుంటారు కదా. ఇంక ఈరోజు అయితే చిన్న సెలబ్రేషన్ ఇంట్లోనే, ఇంకా మంచిగా అన్నీ పెట్టుకుందని హైఫై అని ఓకే చెప్పాను. ఇంకా వచ్చేసి ఇదైతే నా రొటీన్ అండి, డే బై డే ఉంటుంది ఈ రొటీన్ మాత్రం. బట్టలు ఆరేయడం, ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను. మా హస్బెండ్ ఏం టిఫిన్ చేయమంటావు అంటే స్పీడ్గా ఏదైతే అది చేయన్నారు. ఇంకా స్పీడ్గా ఏది అంటే నాకు వెంటనే వచ్చేది పొంగల్. అలాగే మా హస్బెండ్ ఫేవరెట్ టిఫిన్, బర్త్డే కదా, ఇంకా స్వీట్ ఏం చేయట్లేదు. ఇంకా అందుకని పొంగల్ అయితే చేశాను అనమాట. దానిలోకి మామిడికాయ పచ్చడి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి. నాకు కూడా ఫస్ట్ అలవాట్లేదు, మా హస్బెండ్ అలవాటు చేశారు. ఇక అప్పటి నుంచి నేను ఇంకా అదే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు చేశాను, మా మమ్మీ వాళ్ళకి అందరికీ. ఇప్పుడు వాళ్ళు అలాగే తింటున్నారనమాట. అంత బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే మా పాపను రెడీ చేస్తున్నాను. పాపను రెడీ చేసినాక నేను రెడీ అవ్వాలన్నమాట, ఇది కాన్సెప్ట్. కానీ మేము లేచింది లేట్గా, అందుకని ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ టైం అయిపోతుంది అంటున్నారు. మార్నింగ్ అప్పుడు 11:30 అంత అవుతుంది. ఎంత కంపెనీ ఓపెనింగ్ అయినా కొంచెం వెళ్ళాలి కదా, ఇంకా టైం పట్టిద్ది. ఇంకా అందుకని వాళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్పాను. కొంచెం హెల్త్ కూడా బాగున్నట్లేదు, మీ ఇద్దరు వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటాను, ఈవినింగ్ ఫంక్షన్కి అయితే నేను కూడా వస్తాను అని చెప్పాను. ఇంకా హస్బెండ్ అయితే లేట్ అయిపోతుంది, సరే నువ్వైతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి, మేమిద్దరం వెళ్ళేసి వస్తామన్నారు. ఇంకా మా పాప అయితే మ్యాచింగ్ స్టిక్కరే పెట్టాలంట ఇక్కడ. అది కనిపించట్లేదమ్మా అన్నగానే ఇంకా లేదు లేదు అదే పెట్టు అంది. ఇంకా సరే అని పెట్టేసి ఇంకా తనకి బ్యాంగిల్, వాచ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. కింద స్టూల్ వేసుకొని ఉంచుంది, నేను కెమెరా ఆన్ చేయంగానే ఇంకా మా హస్బెండ్ రెడీ అయిపోయి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎంతసేపు రెడీ అవుతుంది అని. పాపను రెడీ చేయడమే కదండి, సో తొందరగానే రెడీ చేశాను అనమాట. మోస్ట్లీ తొందరగానే అయిపోయింది. ఇంకా నేను రెడీ అవ్వాలి, నేను డ్రెస్ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. ఏం డ్రెస్ వేసుకుందాం అన్నీ తీసి పెట్టుకున్నాను, కానీ ఇంకా లేట్ అయిపోతుంది అన్నాక ఇంకా నేనే డ్రాప్ అయిపోదాంలే, ఇంకా లేట్ అయిపోతే బాగోదు కదా అన్నట్టు ఇంకా నేను ఆగిపోయాను. ఇంక ఇక్కడ వచ్చేసి స్పెట్స్ కూడా పెట్టుకొని ఫోటోషూట్ అనమాట. ఇక్కడ ఒక 2-3 ఫోటోలు అయితే తీసాను, అది ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. ఇంకా అక్కడ మా పాప ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి నాకైతే. మా హస్బెండ్ కొంచెం సైలెంట్గా ఉంటారు, మా పాప ఇంకా దాన్ని భర్తీ చేసేస్తుంది అంటారు కదా, ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది, ఫుల్ హడావిడి గోలా చేస్తుంది అనమాట. నాకు బాగా ఇష్టం దాని అల్లరి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, అది సైలెంట్గా బాగోపోయినా దానికి సైలెంట్గా ఉంటే నాకు అసలు నచ్చదు. అది ఫుల్ అలా యాక్టివ్గా ఉంటుంది, నాకు చూడటానికి బాగుంటుంది. ఇంకా అక్కడైతే హ్యాపీ బర్త్డే నాన్న, అమ్మ బాగా చేసింది కదా, కేక్ సూపర్ చేసింది కదా అని చెప్తుంది వాళ్ళ నాన్న కేక్ కట్ చేసేటప్పుడు. ఇంకా వాళ్ళ నాన్న అవునమ్మ బాగా చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నారు. వెల్కమ్ నాన్న అని చెప్తుంది. అదంతా పెట్టాలని ఉందండి నాకు, వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అంతా పెట్టాలని రాగా అనుకున్నాను, కానీ నేను ఎడిటింగ్లో చూశాను అనమాట, సౌండ్స్ వస్తున్నాయి బయట నుంచి. ఇక అందుకని ఎందుకులే అని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఏ లోపల చాక్లెట్ ఉందన్న, చాక్లెట్ కేక్ అని అడుగుతుంది. కొంచెం ఒక
10 మినిట్స్ ముందు బయట పెడితే బాగుండేదేమో అనిపించింది. ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీయడం వల్ల కొంచెం గట్టిగా అట్లా అనిపించింది. ఇంకొక చిన్న పీస్ అయితే తినేసి స్టార్ట్ అయిపోయారనమాట. ఇంక ఇక్కడ నాకు జాగ్రత్తలు చెప్తుంది చూడండి. బయటకు వచ్చిన తర్వాత నేను రావట్లేదమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా, నాన్నని విసిగించుకు, నాన్నతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్తున్నాను. సరే మమ్మీ, నువ్వు డోర్ వేసుకొని లోపలే ఉండు, నేను తొందరగా వచ్చేస్తాను, వచ్చినాక ఈవినింగ్ వెళ్దాము, నువ్వు జాగ్రత్తగా ఉండు, డోర్ వేసుకో అని చెప్తుంది. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. కొంచెం ఎమోషనల్ అంటారు కదా, అట్లా ఫీలింగ్ వచ్చిందనమాట. మిక్స్డ్ ఎమోషన్స్ ఇక్కడ కూడా నాకు. అదిగో మళ్ళీ చెప్తుంది, జాగ్రత్త మమ్మీ, డోర్ వేసుకో అని చెప్తుంది. వెళ్ళొస్తా మమ్మీ, జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. దిగేటప్పుడు కూడా సరే అమ్మ వెళ్ళరా, జాగ్రత్తగా వెళ్ళరా, నేను జాగ్రత్తగానే ఉంటాలే అని చెప్పాను. ఇంకైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళారు వాళ్ళు ఫంక్షన్కి. ఇంకా 4:30కి అయితే వచ్చారు. 4:30కి వచ్చి ఇంకా బొకే ఒకటి తీసుకొచ్చిందనమాట, అది ఇచ్చింది నాకు. బొకే ఇచ్చింది. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ స్టార్ట్ చేశారు, ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోండి అట్లా 5:30 దాకా, ఇంకా 6:30 అలా రెడీ అయిపోవాలి, 1 అవర్లో మీ ఇద్దరు రెడీ అయిపోవాలని చెప్పారు. ఇంకా 1 అవర్ అంటే ఎక్కడ ఉంది, ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు పడుకున్నారనమాట. ఇంకా సరే అని నేను డ్రెస్ ఇవన్నీ తీసి బయట పెడదాంలే, నా శారీ ఇవి కూడా అని చెప్పేసి తనకి నేను మమ్మీ వాళ్ళని తీసుకొచ్చా కదా, ఈ డ్రెస్ మా చెల్లి పెళ్ళికి కుట్టించానండి. చెల్లి పెళ్ళికి నేను ఫుల్ లెంత్ పెట్టించి ఫుల్ మనం ఖర్చు అంటాం కదా, లోపల అదంతా పెట్టేసి ఫుల్గా అట్లా పెట్టి కుట్టించాను అనమాట అప్పుడే. ఎందుకంటే ఫుల్ ప్రైస్ అండి అది డ్రెస్ మెటీరియల్. నార్సింగ్లో తీసుకున్నాను నేను అప్పుడు, చాలా ప్రైస్ పడింది. అందుకని ఇంకొక 5 ఇయర్స్ అన్న పనికొచ్చేటట్టే కుట్టించాను అనమాట. మంచిగా టైలర్కి చెప్పి అట్లా కుట్టించాను. ఆవిడ కూడా అట్లాగే మంచిగా కుట్టించింది అనమాట. ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నా ఫ్రాక్ని. నేను సమ్మర్ వచ్చింది కదా, వేసుకోదేమో అనుకున్నా, చూడండి ఒక రౌండ్ తిరుగుతూ ఉంది, అది బాగా అనిపించింది నాకు. అది కూడా పెడతాను ఈ వీడియోలో. ఇంకా నేను వచ్చేసి నా శారీ ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకుంటున్నాను అక్కడ, అవన్నీ గోల్డ్ ఆర్నమెంట్స్ అండి. ఇంకా ఇక్కడ మేకప్ కూడా నేను కొంచెం బ్రాండెడ్వే వాడతానండి, కొంచెం అది బ్రాండెడే వాడతాను. ఎందుకంటే ఫేస్ మీద కదా నేను ఎక్స్పెరిమెంట్స్ చేయనండి ఎక్కువ, రిపీటెడ్గా అవే బ్రాండ్వే అవి యూస్ చేస్తూ ఉంటాను. నాకు ఒక్కదానికే కదా అసలు ఎక్కువైపోతాయి అన్నమాట. మనకి ఒక పౌడర్ అయిపోయేసరికి ఏదో ఇయర్స్ అయిపోయినట్టే అనిపిస్తుంది. అట్లా నేను ఇవన్నీ మస్కారా, ఐలైనర్ ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేయనండి. అది ఇంట్లో ఫంక్షన్, ఇంట్లోనే ఇంకా అంటే మాత్రమే రెడీ అవుతాను, లేదంటే అలాంటివి వేసుకోను అనమాట. మస్కారా, ఐలైనర్ ఇట్లాంటివి అయితే వేసుకొని జస్ట్ లిప్స్టిక్, ఫౌండేషన్ ఇంతే, జస్ట్ బ్లష్లు అవి కూడా వేసుకోను. కానీ నాకు ఐబ్రోస్ కూడా ఫిల్ చేసుకోనండి. ఐస్ మీద వేసుకుంటాం కదా, ఐ షాడో ప్యాలెట్స్ అంటారు, అవి నాకు ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ కూడా. డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్ వేసుకోవాలని అవి మాత్రం కంపల్సరీ వేసుకుంటా. ఇంక మిగతా ఏం వేసుకోను, బ్లష్ వేసుకోను, ఏం వేసుకోను, జస్ట్ నార్మల్ ఫౌండేషన్ అంతే, ఫౌండేషన్ పౌడర్ జస్ట్ అంతే. ఇంక ఇంట్లో అంటే మాత్రం మనం మేకప్ ఆర్టిస్టులు చేసినట్టు అట్లా అన్నీ వేసుకుంటాను. ఇవాళ ఏం చేశానంటే, ఈ శారీ పింక్ షేడ్లో ఉంది కదా, ఆ పింక్ షేడ్కి నాకు 2 లిప్స్టిక్స్ మ్యాచ్ చేస్తే నా దగ్గర ఉన్నవి ఆ కలర్ వస్తుంది, ఎగ్జాక్ట్ షేడ్ అనుకుని నేను అట్లా ట్రై చేస్తున్నా. ఎగ్జాక్ట్ షేడే వచ్చింది, మంచిగా వచ్చింది లిప్స్టిక్ కూడా. వెనక నుంచి మా పాప నన్ను అబ్జర్వ్ చేస్తుంది, అది నేను మిర్రర్లో గమనిస్తున్నాను అనమాట. 2 లిప్స్టిక్స్ వేసుకొని నేను మిక్స్ చేసుకొని చూసుకొని మళ్ళీ ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా ఇట్లా చూసుకుంటున్నాను. తను గమనిస్తూ ఉంది, నేను అది చూస్తూ ఉన్నాను మిర్రర్లో నుంచి. ఇంకా స్టిక్కర్ కూడా పెట్టేసుకొని నేను రెడీ అనుకున్నాక తన్ని పిలిచాను అనమాట. జస్ట్ నేను ఆర్నమెంట్స్ ఒకటి పెట్టుకోలేదు, ఇంక మిగతా అంతా నేను రెడీ టు గో అన్నట్టే ఉన్నాను అనమాట. ఇంకప్పుడు తన్ని పిలిచి రెడీ చేస్తున్నాను. తనకు కూడా 2 లిప్స్టిక్లు వేయాలంట. నేను ఏవైతే 2 వేసుకున్నానో అవి 2 తనకి వేయాలంట, అలాగే వేయాలంట. అలాగే స్టిక్కర్ కూడా నేను చిన్నది పెట్టాను, దానికి పింక్ స్టిక్కర్ చిన్నది పెట్టాను. లేదు మమ్మీ నువ్వు పెద్దది పెట్టుకున్నావు కదా, నాకు కూడా పెద్దదే పెట్టు అని చెప్పి నా చేత మార్పించుకొని పెద్దది పెట్టించుకుంది. అలాగే ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయనండి, ఈ లిప్స్టిక్స్ ఇట్లాంటివి అసలు నేను ఎంకరేజ్ చేయను. మీరు చూసినట్టయితే తన ముందు వేశాను, మళ్ళీ నేను ఏమంటారు ఫింగర్తో రబ్ చేశాను అనమాట. జస్ట్ తనకి వేసిన ఫీలింగ్ ఉండాలి, నాకు అది ఉండకూడదు అనమాట తన లిప్స్ మీద. సో అందుకని అట్లా చేస్తాను. పిల్లల్ని నేను చేయను, ఇది లేదు అది లేదు అని మనం డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారండి. వాళ్ళకి ఓకే మనం చేస్తున్నాం అనిపించాలి. అది ఏదైతే వాళ్ళకి అంటే మంచి జరగదు అనిపిస్తుందో నాకైతే వాటిని నేను దానికి తెలియకుండా తీసేస్తూ ఉంటాను. బ్యాక్ ఎండ్లో ఇక్కడైతే రెడీ అయిపోయాను. మా హస్బెండ్ అడుగుతున్నాను బాగుందా అని. బాగుంది అంటున్నారు. నువ్వు రెడీ అవ్వడానికి 1 అవర్ పైన తీసుకుంటావు, ఇంకా పాపని నువ్వు కలిపి రెడీ అవ్వాలంటే 3 అవర్స్ సరిపోవట్లేదు మీ ఇద్దరికి అని అంటున్నారు. ఇంకా 5:45కి స్టార్ట్ అయ్యానండి నేను రెడీ అవ్వడం. బయటికి వెళ్ళేసరికి 7:30 7:45 అయింది నైట్. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాను. ఇంక ఇక్కడ చూడండి మా పాప అయితే ఇంకా రౌండ్ తిరుగుతుంది అనమాట. ముందు తిరుగుతుంది, నేను హాల్లోకి వచ్చేసరికి రెడీ అయిపోయి. ఇంకా సమ్మర్ కదండి, ఏసీ వేసుకొని రెడీ అయిపోయాను. ఇంకా అట్లా ఉందన్నమాట. ఇంకా సమ్మర్లో ఈ శారీ డ్రేపింగ్ ఇవన్నీ అంటే ఇంకా అలాగే ఉంటుంది కదా. ఇంకా వీడియో తీస్తాను తిరుగు అంటే తిరుగుతుంది. ఇక్కడ ఫోటో దిగుదామని చెప్తున్నాను మా హస్బెండ్కి. ఇంకా రిసెప్షన్కి అయితే వచ్చేసామన్నమాట. పెళ్ళి అయితే వైజాగ్లో అయిందండి వీళ్ళది, ఈ ఆంటీ వాళ్ళది.
ఈ ఆంటీ వాళ్ళ అబ్బాయి అనమాట, వాళ్ళ కోడలు. ఇంకా రిసెప్షన్ అయితే ఇంక మా పాప చూడండి అక్కడ వాళ్ళకి ఎంట్రన్స్లో సాంగ్ పెట్టారనమాట, ఎంట్రన్స్ సాంగ్ లాగా తెలంగాణ సాంగ్. ఇక దానికి మా పాప అక్కడ హైలైట్ అనమాట, ఎగురుతూ ఉంది. ఇంకా చిన్న బిట్ అయితే తీసుకొని డిన్నర్ చేసి అయితే వచ్చేసాము. ఇంకా రాగానే బట్టలు ఉన్నాయన్నమాట, మడత పెట్టలేదా, నా పని నా కోసం వెయిట్ చేస్తుంది, ఎన్ని ఫంక్షన్స్ చేసినా ఏం చేసినా మన పని మన కోసం వెయిట్ చేస్తుందని చెప్పి ఇంకా ఫోల్డ్ చేశాను. చేయొద్దు అనుకున్నా ఫస్ట్, వెళ్ళి పడుకుందామా అని. లేదు మేకప్ రిమూవ్ చేసుకొని ఫస్ట్ మేకప్ అంతా రిమూవ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా ముందైతే వచ్చేసి బట్టలు ఫోల్డ్ చేసేసి ఇంకా ఈ బొకే తీసుకొచ్చింది కదా అవన్నీ కింద పడినాయి. అది